పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కె జవహర్ మాట్లాడుతూ ప్రజల్లో జగన్పై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఆయన తన ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చుతున్నారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ షర్మిల వస్తుందా లేక తెలుగుదేశంలోకి వెళ్లాలా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం జగన్ పాలనలో 20 ఏళ్లు వెనక్కిపోయింది. రాష్ట్ర ప్రజలు జగన్ ఇంకా మాకు వద్దు అనే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖున ఆచంటలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు టీడీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పూరించారు. ఈ సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. జగన్ పాలనను పాతరేయటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ పక్కన కూర్చోపెట్టుకోవడం దళితులను అవమానించడమే. నూతన సంవత్సర వేడుకల్లో పోలీసు బాసులంతా వెళ్లి అనంతబాబుకు శుభాకాంక్షలు తెలపడం దారుణమన్నారు. 7వ తారీఖున ఆచంటలో జరుగుతున్నటువంటి కదిలిరా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయడానికి పాలకొల్లు నుండి కూడా పెద్ద ఎత్తున ఏదైతే కదిలిరా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఏదైతే ఉందో ఒక ఎన్నికల శంఖారావంగా ఈ రాష్ట్రంలో పూరించబడుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకే మాట వినిపిస్తుంది అందరి నోట్లో కూడా, జగన్ పని అయిపోయింది. ఈ 4.5 సంవత్సరాల్లో అటు రైతు వ్యతిరేక విధానాలతోటి, అటు జాబ్ క్యాలెండర్ అని చెప్పి, డిఎస్సి అని చెప్పి, అటు యువతను మోసం చేసి, వారం రోజుల్లో సిపిఎస్ రద్దని ఉద్యోగస్తుల్ని మోసం చేసి, పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు, గ్యాసు, డీజిలు, పెట్రోలు ఇటువంటి ధరలన్నీ కూడా ఆకాశానికి ఎత్తి బాధుడితో మహిళలను వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి, ఎవరైతే 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇచ్చినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితుల మీద యథేచ్ఛగా ఈ ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు జరుగుతూ ఉన్నా కనీసం నోరు విప్పనటువంటి ముఖ్యమంత్రి పట్ల, ఎందుకంటే నిన్న మొన్న కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే సుబ్రహ్మణ్యం ఒక దళిత బిడ్డ అతన్ని ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నిటి గురించి కూడా వివరించారు. 4.5 సంవత్సరాల పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని, ప్రధానంగా తనను నమ్ముకున్నటువంటి దళితులు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించిన వర్గాల అణిచివేత ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేలను ఈరోజు మారుస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేక షర్మిల వస్తుందా లేకపోతే మా దగ్గర రావాలా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు క్వాలిటేటివ్ వాళ్ళు వస్తే పర్వాలేదు కానీ ఆ తుక్కు తుటకారం మాకెందుకనే విధంగా ఈరోజు నిరాకరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సందర్భంలో ప్రత్యేకంగా ఆచంటలో కదిలిరా అనే ఒక కార్యక్రమం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా గతంలో ఏ విధంగా అయితే ఆయనకు అండగా ఉన్నారో